కొబ్బరి పాలన్నం చాలా బావుంటది ఇలా చేస్తే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలను మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి ఆటిలో నుంచి కొబ్బరి పాలు తీసుకోవాలి. అలానే ఒక ప్యాన్‌లో నెయ్య లేదా నూనె వేసుకొని 2 బిర్యానీ ఆకులు, కొంచెం బిర్యానీ మసాలా, కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర కూడా వేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొబ్బరి పాలు తీసుకొని 1:2 రేషియోలో అండి. పాలు కూడా పోసిన తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకొని అవి బాయిల్ అయిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న రైస్ కూడా అందులో వేసుకోవాలి. అవి కూడా వేసుకున్నాక కొత్తిమీర అలానే కొంచెం నెయ్యి వేసుకుంటే రైస్ పొడి పొడిగా ఉంటదండి. బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే టేస్టీగా ఉంటదండి కొబ్బరి పాలన్నం. మీరు కూడా ట్రై చేయండి.